నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో బొమ్మల సత్రం బాలయూత్ గణేష్ ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా కాంతార సినిమాలను కల్పించిన ఏలూరు ఖాళీ వేషాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం. నంద్యాల సమాచార శాఖలో 32 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ కె ఆంజనేయులు వారి సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. పార్టీ కార్యాలయంపై చెంచు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కార్యాలయ స్థలాలపై పరస్పర వాగ్వాదం, అర్ధాంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం. నంద్యాల చిన్న చెరువు కట్టలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు సిద్ధం. పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మహబూబునిసా. నంద్యాలలో వినాయకుడి నిమజ్జనంకు తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల ఎస్పీజీ హై స్కూల్లో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన జీవ లలిత పదవి విరమణ ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు. నంద్యాల జిల్లాలో బయర్ లైసెన్సులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక. ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే చర్యలు తప్పవు. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నిమజ్జనం రోజు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదాస్పదం. చైర్పర్సన్లు దురుసుగా మాట్లాడిన టీడీపీ కౌన్సిలర్లపై మాజీ చైర్పర్సన్ దేశం సులోచన ఆగ్రహం. నంద్యాలలో ఎప్పుడు లేని విధంగా కాంతార సినిమాలు కల్పించిన ఏలూరు ఖాళీ వేషాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక బొమ్మల సత్రంలో బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కని విని ఎరుగని రీతిలో నంద్యాలలో ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా ఖాళీ వేషాలు వృత్తులు ఊహించాయి. ముఖ్య అతిథులుగా ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సతీమణి కౌన్సిలర్ లలితమ్మలను బాలగణేష్ యూత్ కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖాళీ వేషధారణలు ప్రారంభించారు. వేషధారణ తిలకించడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు. సాక్షాత్తు ఖాళీ వేషాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాల గణేష్ యూత్ ఇటువంటి కార్యక్రమం చేయడం అభినందనీయమని ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, బొమ్మ సత్రంలో 11 సంవత్సరాల నుంచి బాల గణేష్ యూత్ సభ్యులు వినాయక చవితి పండుగలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని, నంద్యాలలో ఎక్కడా లేని విధంగా బాల గణేష్ యూత్ ఏదో ఒక కొత్తదనంతో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని, వీరికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
నంద్యాల సమాచార శాఖలో 32 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ కె ఆంజనేయులు వారి సేవలు మరులేనివని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమాచార పౌర సంబంధాల శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్ పదవి విరమణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, సమాచార శాఖ డిఐపిఆర్ఓ వారి సిబ్బందిని పాల్గొని విధి నిర్వహణలో ఆంజనేయులు అందజేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాచార శాఖలో ఎంతో బాధ్యతగా నిబద్ధతతో నిధులు నిర్వహించి జిల్లాకు వచ్చే ప్రముఖులు జిల్లా యాంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు విధిగా ఫోటో కవరేజ్ చేసి సక్రమంగా విధులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరే సమయంలో చాలా మంది ఎంతో ఉత్సాహంతో చేరుతారని, కానీ పదవి విరమణ సమయంలో నిస్పృహాలకు గురి అవుతారని, అలా కాకుండా విధుల నిర్వహణలో చివరి రోజు వరకు సక్రమంగా విధులు నిర్వహించడంతో పాటు జిల్లా ఉన్నతాధికారుల మన్ననలను పొందడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వారు ఆంజనేయులు దంపతులకు పట్టు వస్త్రాలు, నంద్యాల జిల్లా ప్రత్యేకంగా నిలిచే నంది విగ్రహాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. అలాగే సమాచార శాఖ డిఐపిఆర్ఓ సిబ్బంది ఆంజనేయులు దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు. చూడు సార్ కూడా చూస్తూ ఉంటాను కదా, ఎప్పుడు చాలా మంచిగా బాధ్యతగా ఉంటారు. వారికి హ్యాపీ రిటైర్మెంట్ తెలియజేస్తూ ఉన్నారు. వారి సతీమణి కూడా వారికి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా సహాయం అందించి ఉంటారు. వారికి కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, వారి పిల్లలు కూడా అభినందనలు తెలియజేస్తూ, భగవంతుడు మంచి ఆశీస్సులు మీకు కుటుంబానికి ఇవ్వాలి, మంచి ఆరోగ్యం, ఆనందంగా ఎప్పుడు ఉండాలి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అని మనస్ఫూర్తిగా మన జిల్లా యంత్రాంగం తరఫున అందరి తరఫున కూడా నేను కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలి అని ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఆంజనేయులు గారు. కానీ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నాను. మీరు ఇక్కడ నుంచి అంటే ఈ ఫోటోగ్రఫీ నుంచి మీకు ప్రచార సహాయకులు అని పెట్టారు, చదివాను వస్తూ అంటే ఆ బాధ్యత నుంచి మీరు వెళ్ళిపోతూ ఉన్నారంటే నాకు చాలా వెల్త్గా అనిపిస్తుంది అనమాట. అంటే రోజు ట్రావెల్ చేశాము కదా, ఫీల్డ్కి ఎక్కడికి వెళ్ళినా మా కార్లోనే ట్రావెల్ చేశాము. సో అది చాలా వెల్త్గా అనిపిస్తుంది నాకు. ఆ వెల్త్ మళ్ళీ తీర్చే వాళ్ళు మనకి రావాలి. ఎనీహో ఇంత వృత్తిపరంగా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు. ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రాజకీయ వాదోపవాదాలతో ఉద్రిక్తంగా సాగింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కార్యాలయ స్థలాలపై పరస్పరం అధికార, విపక్ష పార్టీల కౌన్సిలర్లు వాగ్వాదం చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశాన్ని చైర్మన్ అర్ధాంతరంగా బెల్ కొట్టి ముగించారు. పార్టీ కార్యాలయాల అంశంపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు తీవ్రంగా తలపడ్డారు. ఉద్రిక్తత పెరగడంతో చైర్పర్సన్ మాబునిసా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. మున్సిపల్ సాధారణ సమావేశం కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో 13 అంశాల ఎజెండా పొందుపరిచారు. అందులో 12 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం లభించగా మూలసాగరం గ్రామ సర్వే నెంబర్లు 415/12, 415/13లో టీడీపీ పార్టీ కార్యాలయం కోసం 1 ఎకరా 57 సెంట్ల భూమి కేటాయింపు తీర్మానం వివాదానికి దారితీసింది. ఈ అంశం చదివి వినిపించగానే వైసీపీ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా టీడీపీ కౌన్సిలర్లు పోడియం ముందు చేరి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ మా పార్టీ కార్యాలయానికి ప్లానింగ్ అప్రూవల్ ఇవ్వకుండా పనులు ఆపేశారు, కాబట్టి టీడీపీ కార్యాలయానికి కూడా అనుమతులు ఉండవంటూ పట్టుపట్టారు. దాంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణాత్మక వాదోపవాదాలు జరిగాయి. సభ వాతావరణం అదుపు తప్పుతుందని గమనించిన చైర్పర్సన్ మాబునిసా బెల్కోటి సమావేశాన్ని ముగించారు. ప్లానింగ్ అప్రూవల్ లేనందున వైసీపీ కార్యాలయ పనులు ఆపివేశామని కమిషనర్ బండి శేషన్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎంఈ గుర్రప్ప యాదవ్, డిఈలు, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, కౌన్సిలర్లు, కార్పొరేషన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహమూర్తి, రిజ్వానా, ఆర్వు వెంకటరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్, ఏఈలు పాల్గొన్నారు.
రికమెండేషన్స్ ఇస్తాం. అందరి విషయాలు కూడా ఇప్పుడున్న ప్రివైలింగ్ కండిషన్ నెక్స్ట్ ఒక 56 సంవత్సరాలకు ఈ మున్సిపాలిటీ ఎలా ఉండబోతున్నటువంటి యొక్క డిసిషన్స్ ఉంటాయి. కాబట్టి డిపిఆర్ ఏ విధంగా ఇస్తారనే దాన్ని బట్టి డిస్కషన్స్ ఉంటాయి. ఓకే అండి, మనం ఇచ్చిన తర్వాత కింద తెలిపిన పనులకు కాలం నెంబర్ 3 నందు పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదరు పనుల నోటీస్ నెంబర్ 10/2025-26 E1 తేదీ 19/7/2020 టెండర్లు ఆహ్వానించడం అనేది, తేదీ 30/7/2025 టెండర్ల విలువలు పట్టికను చదవడం అనేది. పై తెలిపిన పట్టికలో కాలం పాస్. అజెండా అంశం 9 మేరకు ఈ క్రింద పేర్కొన్న పనులకు మున్సిపల్ సాధారణ నిధుల నుండి పరిపాలన మంజూరు కొరకు కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచారు. పాస్. అజెండా అంశం 10 నంద్యాల పురపాలక సంఘం నందు డివైడర్లు కలిగి ఉన్న రోడ్డు ప్రధాన రహదారులు శుభ్రపరచడానికి గాను స్వచ్ఛంద కార్పొరేషన్ వారు సరఫరా చేసిన హెవీ డ్యూటీ కాంపాక్ట్ మినీ స్థాయిలో వినియోగించుటకు ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ తో పాటు ఇంధన ఖర్చులతో పాటు భత్తాన్ని కలిపి పనిచేయటకు ఇదివరకే ఇతర మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారు మౌఖికంగా ఆదేశించి ఉన్నారు. ఇందులో భాగంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ సంచాలకులు వారి 56/1/2021 ఎల్ డేటెడ్ 12/1/2021 మేరణాల మరమ్మతులను గావించి పూర్తి స్థాయిలో పారిశుద్ధ పనులకు ఉపయోగించవాలని ఏజెన్సీలతో కొటేషన్లు స్వీకరించి పనిచేయటకు గాను కొటేషన్లు ఏజెన్సీ వారు ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను ఒక వాహనంలో 6.6 కిలోమీటర్ల మేరకు 13.2 కిలోమీటర్ల మేర శుభ్రం చేయటకు రోజు 6 గంటలకి తయారు చేయగా 12,55,000 ట్యాక్సులతో కలిపి అవుతుందన్న 2 వాహనాల నిర్వహణ కావున పై తెలిపిన మొత్తం సాధారణ నిధుల నుండి ఖర్చు చేయడం గాను లేక ఆర్సీబీ నెంబర్ 274/2025/12 మరియు 415/13 నందు ఎకరం 57 సెంట్లు టీడీపీ పార్టీ కార్యాలయ భవనం నిర్మాణ కొరకు స్థలమును బదిలీ పరాయీకరణ చేయటకు లేదా లీజుకు ఇచ్చుట కొరకు తహసీల్దార్ నంద్యాల వారు నంద్యాల మున్సిపల్ 415/12 మరియు 415/13 తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనం నిర్మాణ కొరకు సదరుపై పేర్కొన్న స్థలమును బదిలీ పరాయి చేయటకు నంద్యాల పురపాలక సంఘం నందు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అధ్యక్ష, గతంలో తహసీల్దార్ లేఖ నంబర్ 84/2022 మూలసాగరం పొలంలో 1 ఎకరం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కోసం ఇదే కౌన్సిల్లో ఆమోదించబడింది. అధ్యక్ష, ఆ స్థలం తీసుకున్న తర్వాత పనులు కాకుండా మన మున్సిపల్ అధికారులే ఆపేసినారు. సేమ్ సబ్జెక్టు మళ్ళీ ఈరోజు టీడీపీ కార్యాలయం కోసం అనేసి వచ్చింది. ఆ పని ఆపడం ఏంటి, మళ్ళీ మనం ఆమోదించడం ఏంటి, ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది. అధ్యక్ష, అధికారులు దీని గురించి మనకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా మనవి. సభకు నమస్కారం అధ్యక్ష. ఇక్కడ టీడీపీ కార్యాలయం కోసం పెట్టడం సంతోషం అధ్యక్ష. అయితే 2 years బ్యాక్ సేమ్ ఇదే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అన్నట్టు మనం 1 ఎకర్ అన్నట్టు అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. అయితే ఇంతవరకు 2 years జరిగినా కూడా ఇంతవరకు ఆ స్థలంకి ఆ 1 ఎకర్కి సంబంధించి ఇవ్వడం కానీ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలి అధ్యక్ష. ఇవ్వకుండా అది స్టార్ట్ చేయకుండా మళ్ళీ ఈ రోజు టీడీపీ కార్యాలయానికి ఎట్లా వీళ్ళు పెట్టారు అధ్యక్ష? ఎవరికైనా కార్యాలయాలు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు అందరికి ఇంపార్టెంట్ అధ్యక్ష. సో ఈ విషయం అయితే ఇప్పటికి మన 2 సంవత్సరాల కిందట తీర్మానమైన దాన్ని స్టార్ట్ చేయకుండా ఇంకో కొత్త దాన్ని పెట్టడంతో ఖండిస్తూ ఈ సబ్జెక్ట్ ఈ ముందు జరిగిన పనులను చేయాల్సిన కోరుతూ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు వాయిదాల్సిన కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మహబూనిసా నంద్యాల చిన్న చెరువు కట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మకూరు బస్టాండ్ బాల అకాడమీ వద్ద పార్కింగ్ ప్రదేశం, చెరువు కట్ట పైన బార్కెట్లు, నిమజ్జన ప్రదేశాలు, మైక్లు, లైటింగ్, వైద్య శిబిరాల ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు చైర్పర్సన్ గణేష్ కేంద్ర కమిటీ నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 600కి పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారని, చెరువుకట్ట నిమజ్జనానికి
తీర ప్రాంతానికి 500 విగ్రహాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో చెరువు కట్టలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 5 డ్రోన్లతో పహారా కాయడంతో పాటు 15 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. చెరువు లోపలికి భక్తులు పర్యాటకులు వెళ్లకుండా ఇసుక బస్తాలతో హెచ్చరిక గుర్తులు పెట్టామన్నారు. చిన్న పిల్లలతో వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలని, నిర్దేశిత సమయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. అన్నట్టునే భయ అవే ఇంకా బైపాస్ ఒకటే చేస్తాను. ఈరోజు మున్సిపల్ అధికారులతో మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర అధికారులతో అందరం ఈరోజు చెరువుకట్టపైకి ఘాటుకాడికి సమావేశం అయ్యాము. ఈ సమావేశంలో కమిషనర్ గారు వాళ్ళ మున్సిపల్ సిబ్బంది కానీ, ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ, R&B కానీ అందరూ సహకరించి, ముఖ్యంగా మున్సిపాలిటీ దీని 90% బాధ్యత. ఎందుకంటే వాళ్ళే భుజస్కంధాల మీద వేసుకొని చేసే బాధ్యత ఉంది కాబట్టి అదే ఈ సంవత్సరం కానీ అలాగే మీద వేసుకుని కొత్త కమిషనర్ వచ్చారు, మంచి ఊపులో ఉన్నాడు. ఆయన కానీ బాగా చేసేదానికి పట్టుదల ఉంది కాబట్టి ఆయన మన మాటల్లోనే తెలిసిపోతుంది. గణేష్ నిమజ్జనం ఘాటు పైన అన్ని ఏర్పాట్లు సమృద్ధిగా జరిగినాయి. కొంచెం వాటర్ లెవెల్ తక్కువ ఉంది, అది కానీ నిన్న కేసీ కెనాల్ వాళ్ళకి చెప్పాము. ఈరోజు సాయంకాలం కల్లా ఫుల్ ఫిల్అప్ చేస్తామని చెప్పారు. లైటింగ్ కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరెంటు జనరేటర్స్ కానీ నుండి శానిటేషన్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేదానికి అన్ని సహకారాలు ముఖ్యమైన మున్సిపాలిటీ వాళ్ళు అందిస్తారు. అలాగే కేంద్ర సమితి కానీ వారికి అన్ని విధాలా సహకరించి దిగ్విజయంగా జరిగేదానికి, రేపు గణేష్ నిమజ్జనం దిగ్విజయంగా జరిగేదానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామనేసి ఈ ప్రజలందరి దీన్ని సద్వినియోగం చేసి ఎక్కడ కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నిన్న జరిగిన వెలుగోడు సమస్య రాకుండా మన కొన్ని ఏళ్ల నుండి గత 92 నుండి ఈ గణేష్ కేంద్ర సమితి ఏర్పడింది. ముస్లిం సోదరులు కానీ, హిందువులు కానీ ఏక దాటిపైన ఉండి బాయి అనుకుంటా చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కానీ ఏదో పక్కన జరిగిందనేసి మనం మనసులో పెట్టుకుని అటువంటి చేయకుండా దిగ్విజయంగా జరిగేదానికి ఈ గణేష్ కేంద్ర సమితి తరఫున మీకు ప్రత్యేక నంద్యాల ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలు ఎన్నో భక్తి శ్రద్ధలుగా వినాయక పండుగను జరుపుకొని ఇక్కడ మన చెరుకుట దగ్గర వినాయక ఘాట్ దగ్గరికి నిమజ్జనానికి భక్తులు వందలాది మంది ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈరోజు కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు, శానిటేషన్ సిబ్బంది, అలాగే వైస్ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్ గారితో కలిసి, అలాగే మరియు ఇతర శాఖలైనటువంటి ఫిషరింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్, R&B ఇలా అందరూ కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా రేపు మంచినీటి వసతి మరియు శానిటేషన్, లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని విజిట్ చేయడం జరిగింది. రేపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉందో ఎక్కడ భక్తులకు కానీ మరియు వచ్చే ప్రజలకు కానీ. నంద్యాల పట్టణంలో వినాయకుని నిమజ్జనంకు తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ నిర్వహించడం జరిగిందని, విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మీకే అవసరం వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని, నిమజ్జనం కొరకు 70 మందిని సిబ్బందిని ఏర్పరచడం జరిగిందని, పట్టణంలో ఎక్కడా కూడా విద్యుత్ పట్ల అంతరాయం జరగకుండా చూడాలనేదే మా ఉద్దేశమని, ప్రతి ఒక్కరు భక్తుల శ్రద్ధతో పూజలు నిర్వహించడం జరిగిందని, దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అదేవిధంగా విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వద్దు, విగ్రహాన్ని ట్రాక్టర్లకి ఇచ్చే ముందు కానీ క్రెయిన్ ద్వారా విగ్రహం తరలిస్తే అప్పుడు గానీ కరెంటు తీగలకు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ఏ చిన్న సమస్య వచ్చినా మాకు సమాచారం ఇవ్వండి, మీ వద్దకు దీక్ష సిబ్బంది వస్తారు, కరెంటు పట్ల ఎటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా చేయవద్దని తెలిపారు. అదేవిధంగా నిమజ్జనం ఘాటు వద్ద ఇలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని జరిగిందని తెలిపారు. నా పేరు రమేష్ కుమార్, నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల.
విద్యుత్ శాఖ. రేపు వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా మన నంద్యాల టౌన్లో దగ్గర 400 విగ్రహాలు ఉన్నాయి, నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం కోసము నంద్యాల టౌన్లో మా విద్యుత్ సిబ్బంది దగ్గర 76 మంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు అదనంగా ఒక 3 ఏఈలను, తర్వాత రోల్స్ ఏడీ గారిని, తర్వాత పక్కనున్న మండలాల స్టాఫ్ను ఒక 5-6 మందిని కూడా పిలిపించుకోవడం జరిగింది. కాబట్టి రేపు వినాయక నిమజ్జనంలో వీళ్ళందరూ పాల్గొంటారు. తర్వాత ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కావాలా. రేపు మండపాల నుంచి విగ్రహాలను ట్రాక్టర్లో పైకి తరలించేటప్పుడు మీరు క్రేన్లను యూజ్ చేస్తారు. ఈ క్రేన్లను యూజ్ చేసేటప్పుడు పక్కన మా విద్యుత్ లైన్స్, వైర్స్ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించుకొని ఈ విగ్రహాలను ట్రాక్టర్లోకి లిఫ్ట్ చేయవలసిందే నేను కోరుచున్నాను. ఎక్కడైనా మీకు వైర్లు తగులుతాయి అనిపిస్తే వెంటనే మా విద్యుత్ సిబ్బంది తెలియజేస్తే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ సప్లైని బంద్ చేయడం జరుగుతుంది. రేపు ఎమర్జెన్సీగా కొన్ని చోట్లలో మాకు తెలిసినంత వరకు కొంచెం అనుకూలంగా ఉన్నటివి సప్లై ఇచ్చేస్తాము, కొంచెం ప్రమాదకరంగా ఉన్న వాటి ముందు జాగ్రత్తగానే సప్లై బంద్ చేస్తాము. దీనికి కొంతమంది దానికి సంబంధించిన సప్లై అయితే ఎక్కడైతే బంద్ అవుతుందో ఆ వినియోగదారులు సహకరించవలసిందే కోరడమైనది. మ్యాక్సిమం సప్లై ఉండడానికనే ట్రై చేస్తాము. కొంచెం అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా సర్వీస్ వైర్లు కానీ, ఎల్టీ లైన్స్ కానీ, లైన్స్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మేము సప్లై బంద్ చేస్తాము. దీనికి ఒక్కదానికి నంద్యాల ప్రజలు కొంచెం గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ విగ్రహాలు నిమజ్జనం చేసే టైంలో మీరు మూమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి తర్వాత చెరువు కట్ట దగ్గర నిమజ్జనం చేసే దగ్గర వరకు మధ్యలో ఎక్కడైనా కానీ లైన్లు కానీ, సర్వీస్ వైర్లు కానీ మేమంతగా ముందు జాగ్రత్తగా క్లియరెన్స్ చేసుకోవడమే జరిగింది. ఎక్కడ తగలవు. ఈ డిష్ వైర్లు ఉన్నాయి, ఆ డిష్ వైర్లకు తర్వాత ఫైబర్. నంద్యాల ఎస్పీజీ హై స్కూల్లో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన జీవలలిత పదవి విరమణ అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పుడు లేదు రీతిలో సన్మాన సభ భారీ ఎత్తున జన సమూహంతో ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో 38 ఏళ్లుగా పనిచేసిన ప్రిన్సిపల్ జీవలలిత విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో కృషి చేశారు. పాఠశాలలో సదుపాయాలు లేకపోవడంతో తన సొంత డబ్బులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. విద్యార్థులకు ఏ అవసరం వచ్చినా ఒక తల్లిగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా విద్యార్థి తల్లిదండ్రులకు కష్టాలు ఉన్నా అంటే వారికి సహాయ సహకారాలు అందించి విద్యార్థి తల్లిదండ్రుల మనసులో స్థిర స్థాయిగా నిలిచిపోయారు. 38 ఏళ్లుగా పనిచేసి ఈ రోజు పదవి విరమణ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ జీవలలిత విద్యార్థులకు చేసిన సేవలు ఎంతగానో మర్చిపోలేని సన్మాన సభకు వేల మంది తరలి రావడం జరిగింది. ఘనంగా జీవలలితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జీవలలిత మాట్లాడుతూ నాకు ఎంతగానో సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఎస్పీజీ ఉన్నత పాఠశాలకు అభివృద్ధికి అందరూ సహకరించాలని, నేనెప్పుడు ఎస్పీ హై స్కూల్ నేనెప్పుడు మర్చిపోనని తెలిపారు. ఈరోజు ఎస్పీ హై స్కూల్ నంద్యాల నందు మరి పదవీ విరమణ కావించుతున్న సందర్భంలో ఇచ్చేసినటువంటి అతిథులందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల అనేక రీతులుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి నంద్యాల అధ్యక్ష మండలపు ఎస్పీజీ హై స్కూల్ నంద్యాలలో జీవలత మేడం గారు, మిద్దె జీవలత మేడం గారు 38 సంవత్సరాలు చక్కగా తన బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా జీవలత మేడం గారిని అందరు కూడా మా నంద్యాల అధ్యక్ష మండలం బిషప్ గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె సంతోష్ ప్రసన్నరావు తల్లి గారు, బీదా తల్లి గారు, బిషప్ ఎమిరిటస్ పుష్పలత బిషప్ అమ్మ గారు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు మరియు వచ్చినటువంటి గురువులందరూ, బంధువులు, రక్త సంబంధులందరూ కూడా జీవలత మేడం గారిని ఘనంగా సన్మానించారు. ఆమె సేవలను బట్టి జీవలత మేడం గారిని ఘనంగా కొనియాడారు. జీవలత మేడం గారు చక్కగా ఎస్పీ హై స్కూల్ యొక్క అభివృద్ధి కొరకు పనిచేసి మరి దేవునికి మహిమకరంగా, దేవునికి మరి మెప్పు తెచ్చే రీతిగా జీవలత మేడం గారి తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించి పదవి విరమణ పొందుతున్న సందర్భంగా మరి మా నంద్యాల అధ్యక్ష మండలం యొక్క బిషప్ గారి తరపున, ఆఫీసర్స్ తరపున, మా యొక్క హై స్కూల్ యొక్క స్టాఫ్ తరపున, టీచర్స్ తరపున, మా అందరి తరపున మా యొక్క జీవలత మేడం గారికి వందనాలు తెలియపరుస్తూ మరి జీవలత మేడం గారికి పదవి విరమణ పొందిన తర్వాత దేవుడు చక్కని ఆరోగ్యాలు అనుగ్రహించి దేవసేవలో జీవలత మేడం గారు వాడుకోవాలని
ప్రభు పేరిట కోరుకుంటూ నేను దేవుని ప్రార్థిస్తా ఉన్నాను. నంద్యాల జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో పీజీఆర్ఎస్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బార్ అండ్ రెస్టారెంట్ పాలసీ 2025-28లో భాగంగా లాటరీ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక కార్యక్రమానికి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ చేతుల మీదుగా లాటరీ ద్వారా లైసెన్స్ కేటాయింపు జరిగింది. కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ హనుమంతరావు పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. నంద్యాల జిల్లాలో మొత్తం 19 బార్లు జనరల్ కేటగిరీ, 2 బార్లు గీత కులాలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఒక్కొక్క బార్కు 4 అంతకంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలైన వాటికి మాత్రమే లాటరీ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేయాలని ప్రభుత్వ నిబంధన మేరకు మొత్తం 17 బార్లు జనరల్ కేటగిరీ, 1 బారు గీత కులాలకు చెందిన వాటికి మాత్రమే లాటరీ ద్వారా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ లైసెన్స్ దారులను ఎంపిక చేశారు. నందికొట్కూరు మున్సిపాలిటీకి 2 దరఖాస్తులు, డోన్ మున్సిపాలిటీకి దరఖాస్తులు ఏవీ రాలేదు. అలాగే డోన్ గీత కులాలు వారికి కేటాయించిన బార్కు 1 దరఖాస్తు మాత్రమే దాఖలైనది. కావున ఈ 3 బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేయలేదు. లాటరీ ద్వారా ఎంపికైన బార్ లైసెన్స్ దారులు ఈ రోజు వారి సంవత్సరం లైసెన్స్ ఫీజులో 6వ వంతు లైసెన్స్ ఫీజు రూపంలో చెల్లించాలని తెలిపారు. ఈ 8 అప్లికేషన్స్ 8 కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటో నెంబర్ అండి 14 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, 1 గీత కులాలు జరగటం జరిగింది. దీనికి అనూహ్య స్పందనతో 76 అప్లికేషన్స్ రావటం జరిగింది. చాలా అధిక స్పందన ఉంది. దీనికి కారణం ఏంటంటే నవోదయంలో మేము సారాయి కంట్రోల్ చేయటమే కాకుండా నాన్ డ్యూటిఫైడ్ కంట్రోల్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క లైసెన్సీలు అందరూ కూడాను వాళ్ళు పాజిటివ్గా స్పందన బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకోవడం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. బార్ల వారికి అత్యంత కఠినంగా నీతి యొక్క నియమాల ప్రకారంగా నడుచుకోవాలి. బడి, గుడికి లేకపోతే ఇతర ప్రార్థనా స్థలాలకి ఎలాంటి 100 మీటర్ల దూరంలో ఎట్టి పరిస్థితులలో ఉండాలి. పెడెస్ట్రైన్స్ వంటి వెళ్ళేటటువంటి వాళ్ళకి అడ్డదారులు వాళ్ళకి ఆటంకం కలిగించడానికి వీల్లేదు. వాళ్ళు బోర్డులు సరిగా పెట్టుకోవాలి, నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, సస్టైనబిలిటీ ఉండాలి. ఇది అన్నీ ఉంటేనే అది చేయటం జరుగుతుంది. రెస్టారెంట్ అనేటటువంటిది వాళ్ళు 1 మంత్లోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళ మీద క్యాన్సిల్ చేయటం జరుగుతుంది, వేరే వాళ్ళకి R2కి ఇవ్వటం జరుగుతుంది. విధానంలో బారు పాలసీలో భాగంగా నంద్యాలకు సంబంధించిన మొత్తం 21 షాపులకు గాను 18 షాపులు సక్సెస్ఫుల్గా డిస్పోజ్ చేయడం జరిగింది. ట్రాన్స్పరెన్సీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిక్కచ్చిగా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రవికుమార్ గారు ES గారి ఆధ్వర్యంలో మొత్తం సక్సెస్ఫుల్గా చేసాం. బార్లు తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు 160 పేమెంట్ చేసి ఇమీడియట్గా 1వ తారీఖు నుంచి వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా సూచనలు తప్పకుండా పాటిస్తూ బార్ లైసెన్స్ కండిషన్ ఏముండయో బడి, గుడి వాటికి దూరంగా షాపులు ఎస్టాబ్లిష్ చేసుకొని సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ గణనాథును ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతిరోజు ఏఈ రామయ్య ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించారు. రామకృష్ణారెడ్డిని విధి శాఖ రామయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఈ రామయ్య మాట్లాడుతూ డాక్టర్ రామకృష్ణారెడ్డి విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అభినందనీయమని, అదేవిధంగా నాయకుల నిమజ్జనం రోజు విద్యుత్ పట్ల విగ్రహ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగల వద్దకు చిన్నపిల్లలను రాకుండా చూడాలని, ఏ అవసరం వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ నాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి విగ్రహం ఏర్పరచడం జరుగుతుందని, విద్యుత్ శాఖ రామయ్య మంచి వ్యక్తిని, విద్యుత్ పట్ల ఏ అవసరం వచ్చినా స్పందించే వ్యక్తిని, అదేవిధంగా నిమజ్జనం రోజున విద్యుత్ పట్ల విగ్రహాల మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, విద్యుత్ సమస్య ఉంటే విద్యాశాఖ అధికారులకు తెలియజేయాలని, వారు మీకు వెంటనే స్పందిస్తారని తెలిపారు.
కదా రండి महाराज की जय। సార్ నమస్కారం. ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్లో విద్యుత్ శాఖ స్థలంలో విద్యుత్ వినాయకుని నిమజ్జనం కోసం ఘనంగా ఉత్సవాలు జరగడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ నిమజ్జనం కోసం విద్యుత్ శాఖ తరఫున చేస్తున్నాం. ఈరోజు ముఖ్య విషయం ఏమంటే గౌరవనీయులు పెద్దలు మన గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి పెద్దలు రామకృష్ణారెడ్డి సారు విద్యుత్ శాఖ స్థలంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ సారు మా దగ్గరికి వచ్చి నేను ఫోన్ చేసిన వెంటనే నేను వస్తున్నాను ఏ గారు అని చెప్పి రావడం చాలా సంతోషకరం. సార్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నంద్యాల పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో టైగర్ సారథ్యంలో ఈరోజు మంచి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తూ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయిగా సంతోషంగా క్షేమంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో వీరు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని వారి సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే విద్యుత్ శాఖ 24 గంటలు 365 రోజులు పనిచేస్తున్నటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది విద్యుత్ శాఖ అని చెప్పి చెప్పక తప్పదు. ఏ అర్ధరాత్రి కరెంటు పోయినా కూడా వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతూ ఉంది. ఇలాంటి మన విద్యుత్ శాఖ ఇక్కడ మనకి గొప్పగా సర్వీసెస్ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విగ్రహ మండపదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడంలో చాలా చర్యలు తీసుకుంటే కానీ ఉపయోగం లేదు. గతంలో కూడా ఒక మండపం దగ్గర ఒక వ్యక్తి విద్యుత్ షాక్ తోటి చనిపోవటం జరిగింది. సో ఈ వ్యక్తిని కోల్పోవడం అన్నటువంటిది చిన్న విషయం కాదు, కుటుంబానికి మరియు సమాజానికి నష్టాన్ని కలిగించేటువంటి విషయం. కాబట్టి ఎవరెవరైతే విగ్రహాలను ప్రతిష్ఠించారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకునేటప్పుడు శాఖ వారిని సంప్రదించి వాళ్ళ సహకారంతో ఈ 5 రోజులు విగ్రహాన్ని ఈ విద్యుత్తుని సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా మంచి సహాయం చేసింది ఈ సంవత్సరం. ఈ విగ్రహాల దగ్గర ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే విద్యుత్ శాఖ వారికి కూడా తలనొప్పిని తగ్గించినట్లుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే విద్యుత్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఇంత డబ్బులు కట్టాలి అన్నప్పుడు వాళ్ళు మేము కట్టమంటే మీరు కట్టాలి అంటే ఈ ఘర్షణ వాతావరణం నుంచి ఈరోజు బయటపడడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు. మంచి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలన్నీ కూడా సరిగ్గా చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనానికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ నిమజ్జనం కూడా మంచి సాంప్రదాయ పద్ధతిలో జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ వారికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా రామయ్య గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నంద్యాల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య వాదాస్పదం నెలకొంది. చైర్పర్సన్ దురుసుగా మాట్లాడిన టీడీపీ కౌన్సిల్ పై మాజీ చైర్పర్సన్ దేశం సులోచన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ నెలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరుగుతుందని, వాటిలో సమస్యలు తెలపడానికి కౌన్సిల్ కొస్తే ఇక్కడ మాత్రం టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడానికి సమయం సరిపోతుందని, కానీ మనం ఎంత ఉన్నా కూడా చైర్మన్ కుర్చీకి విలువ ఇయ్యాలని, కనీసం విలువ లేకుండా టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ అలా మాట్లాడటం భావ్యం కాదని, సమస్య తెలపండి పరిష్కారం చేసుకోవాలని అడ్డుకోవటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉండింది. మరి మీటింగ్ లాస్ట్ 11 అజెండా కంప్లీట్ అవ్వకముందే ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక అంశం మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు కౌన్సిల్లో మాది మెజారిటీ మెంబర్స్ ఉన్నాం. ఏదైనా కూడా మెజారిటీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సహజము. ఈరోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు. అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది అసెంబ్లీలో మేము రైట్ చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం వాళ్ళని. ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి. ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకు నచ్చలేదు ఒక అంశం పైన అంటే బాయ్కాట్ చేయాలి. ఆ చైర్కు ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం యాజ్ ఏ చైర్పర్సన్గా తను చెప్తుంటే కూడా వినకుండా అబ్జెక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందున అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి టీడీపీలో అయితేనేమి అలాగే ఇండిపెండెంట్గా ఉన్న మెంబర్స్ కూడా మరి ఉండి కూడా వాళ్ళకి అన్ని తెలిసి కూడా కావాలని వాంటెడ్గా చేయడము. లాస్ట్ మంత్ కూడా నేను పర్సనల్ పని ఉండడం వల్ల మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయాను. అదే మా ఎన్జిఓస్ కాలనీకి సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు కొందరు మెంబర్స్ అని చెప్పేసి 6 months బ్యాక్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ కమిషనర్ గారు కొత్తగా వచ్చారని చెప్పేసి 2 months బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన ప్రెజర్ పెట్టేసి అఫీషియల్స్ కు కాల్ చేసి వాళ్ళని ప్రెజర్ పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు మున్సిపల్ సైట్స్ ఆక్యుపై చేయాలని చూస్తా ఉన్నారు. మరి వీటన్నింటిపైన మాకు మంత్లీ వన్స్ ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ చూసుకుంటా ఉంటాం. అలాంటిది జరగకుండా చేసిన ఘనత ఈ రోజు టీడీపీ వాళ్ళకి దక్కుతుంది అని చెప్పేసి మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఏదైనా మనకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు వింటే అక్కడ కూర్చొని చైర్పర్సన్ గారికి మీది ఏదైనా ఉంటే చెప్పాలి. లేదా మీకు అక్కడ అంశం నచ్చనట్లయితే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి. మీ వల్ల ఇంతమంది మెంబర్స్కు అబ్జెక్షన్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు టీడీపీ వాళ్ళకి. మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మెజార్టీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీది నడుస్తుందని మాట్లాడుతున్నారా అని అంటున్నారు. మరి ఎక్కడైనా కూడా మెజార్టీ మెంబర్స్ నడుస్తూ ఉంది. ఈ రోజు కౌన్సిల్లో వాళ్ళు అడిగేది నడవదు, అలాగే అసెంబ్లీలో మేము అడిగింది కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు జరపరు అనేది అందరికీ కూడా తెలుసు ఆ అంశము. మరి వాళ్ళు కావాలని వాంటెడ్ గా ప్రతి మీటింగ్ లో కూడా ఏదో ఒక అబ్జెక్షన్ చేస్తూ మీటింగ్ సజావుగా జరగకుండా వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకెందుకంటే మంత్లీ వన్స్ ఒకసారి అవకాశం వస్తుంది. దీన్ని పట్టణ ప్రజలందరికీ మనం ఉపయోగపడేలా మన బిహేవియర్ ఉండాలి. కానీ ఇక్కడ మన పర్సనల్ ఈగోలకు వెళ్ళి ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ముఖ్యంగా రెయినీ సీజన్ మనకు కుక్కల బెడద చాలా ఉంది, పందుల బెడద చాలా ఉంది, శానిటైజర్ వర్కర్స్ సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా గణేష్ చతుర్థి మనం జరుపుకున్నాం 4 days బ్యాక్. ఆ మండపాల దగ్గర క్లీనింగ్, బ్లీచింగ్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడేదానికి అవకాశం చేయకుండా చేసిన ఘనత ఈ రోజు టీడీపీ వాళ్ళకు దక్కుతుంది అని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఓకే, వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో బొమ్మల సత్రం బాలయూత్ గణేష్ ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా కాంతార సినిమాలను కల్పించిన ఏలూరు ఖాళీ వేషాలు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం. నంద్యాల సమాచార శాఖలో 32 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ కె ఆంజనేయులు వారి సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. పార్టీ కార్యాలయంపై చెంచు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కార్యాలయ స్థలాలపై పరస్పర వాగ్వాదం, అర్ధాంతరంగా ముగిసిన కౌన్సిల్ సమావేశం.
నంద్యాల చిన్న చెరువు కట్టలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు సిద్ధం. పరిశీలించిన గణేష్ కేంద్ర కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాలలో వినాయకుడి నిమజ్జనంకు తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ వెల్లడి. నంద్యాల ఎస్పీజీ హై స్కూల్లో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించిన జీవలలిత పదవి విరమణ ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు. నంద్యాల జిల్లాలో బయర్ లైసెన్సులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక. ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే చర్యలు తప్పవు. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నిమజ్జనం రోజు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదాస్పదం. చైర్పర్సన్లు దురుసుగా మాట్లాడిన టీడీపీ కౌన్సిలర్లపై మాజీ చైర్పర్సన్ దేశం సులోచన ఆగ్రహం. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.